మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు సంబంధించి ఓ వైసీపీ కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంటే గంగమ్మ జాతరలో తాము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రపరపాడిస్తామని చెప్పి ప్రదర్శించిన ప్లకార్డు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి తిరుపతికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే పల్నాడు సత్తెనపల్లికి సంబంధించి పర్యటనలో ఓ కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతుంది. అంటే దాన్ని ఏ విధంగా చూడండి? జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా పుష్ప సినిమా హిట్ అయినాక అంత పుష్పాలు అనుకుంటారు. వీళ్ళంతా పెద్ద ఇరు పుష్పాలు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి వాడుకున్న సంగతి ఎలా ఉందంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇందాక ప్రెస్ మీట్లో చెప్పా, అమ్మ తల్లి వైసీపీ వైసీపీ కార్యకర్తలారా, మీరందరూ కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగో నాయకులు పోతున్నాడు, అక్కడ జైల్లో వాళ్ళకి సేవకులు కావాలి, టీలు అందించడానికి, గ్లాసులు అందించడానికి, బెడ్షీట్లు వేయడానికి మిమ్మల్ని పంపిస్తున్నాడు అని ఒక అనుమానంగా ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, అధికారంలో ఉన్నామో లేమో పక్కన పెట్టండి, అధికారం అనేది ప్రజలు ఇస్తారు. రపా నరుకుతామంటే ఎవరు నరుకుతారు? ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని నరికారు. 151 నుంచి నరికి 11కి వచ్చినారు. కాబట్టి 140 మంది నరికేయారు. ఆల్రెడీ 140 నరికేయారు. కాబట్టి మీరు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ముందుగా జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదనిపిస్తోంది. ఆయన ఆరోగ్యం చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉండి పరిపాలించి గతంలో, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేము రపా నరుకుతాం దాన్ని సమర్థిస్తున్నాడు. మొన్నేమో గంజాయి కొట్టి పోలీసులు కొట్టినట్టు సమర్థించి జైలుకి వెళ్ళాడు. ఇప్పుడేమో ఇతను ఏం తప్పేముంది, రపా పోస్టర్ కూడా తప్పు అంట, ఒక పోస్టర్ తప్పు అంటున్నాడు. రేపు వెళ్తాడేమో జైలుకి ఖచ్చితంగా వాళ్ళని పరామర్శించడానికి. ఖచ్చితంగా చూడండి, రేపు మళ్ళా సత్తెనపల్లికి వెళ్ళి అతను ఏ జైల్లో ఉన్నాడో ఆడ పరామర్శించి వాడికి కూడా అవసరమైతే రేపు ఎమ్మెల్యే సీటు ప్రకటించేస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ నువ్వు పోటీ చేయరా, నువ్వైతే రపా నరుకుతావు అనేసి. అంటే ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదు. ఆ ప్యాలెస్కి మెంటల్ ప్యాలెస్ అని బోర్డు పెట్టుకో. ఎందుకంటే ఈరోజు జాతరలో వచ్చి నరుకుతామంటే మేము జాతరలు చేసుకోవాలి వద్దా? మా జాతరలకు వచ్చి నరుకుతారా మీరంతా? మేము జాతరలు ముక్కాల్సిన అవసరం లేదా? ఏమనుకుంటారు, ఏం మాటలు మాట్లాడుతున్నారు? అసలు ఎక్కడున్నాం మనం, ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చూసే కదా ప్రజలు ఇప్పుడు తెలుసుకొని, ప్రజలు ఇప్పటికన్నా వైసీపీ కార్యకర్త తల్లిదండ్రులు తెలుసుకోండి. మీ కొడుకుల్ని జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి జగన్మోహన్ ట్రాపుల్లో పడి మీ కొడుకు, మీ కుటుంబ సభ్యులు కాపాడుకోవాల్సిన అవసరం అయితే వైసీపీ నాయకుల తల్లిదండ్రులకైతే ఉందండి. అంటే పుష్ప 2 సినిమాలో అదొక డైలాగ్ అని చెప్తూనే ఆయన విజయ సంకేతాన్ని కూడా చూపించడం జరిగింది. అంటే విలేకరుల సమావేశంలో అంటే పదే ఆ ప్రశ్న కూడా అడగడం కూడా జరిగింది. అంటే వ్యంగ్యంగా ఆయన మాట్లాడడం కూడా, దాన్ని ఏ విధంగా? విజయ సంకేతం అంటే ఏం చెప్పండి, ఒకటి జైలుకి రెడీ అయ్యాడు, నెక్స్ట్ ఇంకో రెడీగా ఉన్నాడు, పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పడానికి. జనం అసలు ఆలోచించలేమంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటన వివాదమే. ప్రతి పర్యటన వివాదం కోసం, ఆయన వివాదం కోసం పర్యటన చేస్తున్నాడు. ఫస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి లోపల వేస్తే ఈ పర్యటనలో ఉండదు, వివాదం ఉండవు. అంటే అనంతపురంలో అంటే ఏదైతే హెలికాప్టర్ ఎపిసోడ్ తర్వాత అంటే వరుసగా ఇట్లాంటి వివాదాలు వరుసగా వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏ విధంగా చూడాలి, దేనికి సంకేతం ఇది? అంటే జగన్ పర్యటన అంటేనే వివాదానికి కారణం అవుతుంది. జగన్ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాడు, శాంతి భద్రతల్ని వివాదం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, నా వెనకాల ఇంకా జనం ఉన్నారు, నాకు ఇంకా ఓటర్లు ఉన్నారు, నా వెనకాల సైతాన్లు, రౌడీలు, గూండాలు, రేపిస్టు, మర్డరిస్టు నా వెనకాలే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి ప్రజల్లారా, ఈసారి నాకు ఓటేయకపోతే రపా నరుకుతాము అని జగన్ సంకేతం ఇస్తున్నాడు. రపా నరకడానికి కోళ్ళు కాదు ఉండేదేడా, కూటమి నేతలు చూసుకుందాం అంత అవసరం అయితే అని కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆయన యువతను తప్పుదారి పట్టించే విధంగా కూడా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.